ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకునే మనస్సునిచ్చి నీవే మమ్మల్ని నడిపించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 మరియు 6వ వచనములను చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. మనము చదివిన వాక్య భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికిని మనకును అనగా నాకు నీకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఈ లోకమునకు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము దిగివచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో లిఖించి ఉండడం చూడగలము. తండ్రి మనలను ప్రేమించినాడు, అయితే మనము ఆయనను సమీపింపరాము అని తన కుమారుడైన క్రీస్తుని తన యొక్క చిత్తానుసారముగా యుక్త కాలమున అనగా సరైన సమయమున నీ కోసము నా కోసము ఈ భూమికి పంపించి ఆయన ఈ భూమి పైన 3.5 సంవత్సరము సేవ చేసిన తర్వాత మనలను అనగా నీవు నేను ఇంకా జన్మించకపోయినప్పటికీ మనల్ని ప్రేమించి మన కోసమే సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన సిలువలో అర్పించబడిన దాన్ని బట్టి తండ్రికి మనకు మధ్యలో ఉన్న ఎడబాటు తొలగించబడినది. ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన కోసము తండ్రి యొద్ద విన్నపము చేసేదానికి, నీ కోసము విజ్ఞాపన చేసేదాని కోసము, నిన్ను దేవునికి సమీపముగా తీసుకొచ్చేదాని కోసము ఆయన ఒక్కడే మధ్యవర్తిగా మార్చబడ్డాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు తాను జీవించిన దినములలో ఈ మాటను చెప్పినాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళుటకు వేరే మార్గము లేదని చాలా తేటగా ఆయన సెలవిచ్చే కార్యమును మనం చూస్తున్నాం. తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రి యొక్క రాజ్యమునకు నీవు చేరుకోవాలి అనగా పరలోక రాజ్యములో నీకు నివాసము కావాలి అని నీవు ఆశించినట్లయితే వేరే మార్గము లేదు. నీ కోసము మధ్యవర్తిగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయమున ఆయన చేసిన ఈ యాగమును బట్టి నీవు పొందుకున్న ఆశీర్వాదమును నీలాంటి వారిని అనగా దేవుని ఎరగకుండా నీలాగా ఒకప్పుడు నీవు జీవించిన జీవితమును జీవించే వారికి తెలియపరుస్తున్నావా? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంతగా నిన్ను ప్రేమించినాడు. నీవు మురికిలో ఉన్నప్పుడు అనగా పాపపు మురికిలో ఉన్నప్పుడు నిన్ను బయటకు తీసి నిన్ను ఆయన శుద్ధునిగా చేసి తన యొక్క వాక్యమును పంపించి తన యొక్క వాక్యము చేత నిన్ను బలపరిచి నిన్ను ఎలాగూ ఆయన తండ్రికి సమీపముగా రావటానికి మార్గాన్ని సిద్ధపరిచినాడు. దాని యొక్క ఫలితముగా నీవు ఎలాగూ మార్చబడ్డావు అన్న కార్యములను నీ ఇతరులకు తెలియపరుస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నిన్ను తన యొక్క కృపచేత ఆశీర్వదించి ఉన్నాడు, నిన్ను కృపచేత విడిపించి ఉన్నాడు. ఒకప్పుడు బంధించబడ్డ వ్యక్తివి నీవు, ఒకప్పుడు నాశనముకు సమీపముగా ఉన్న వ్యక్తివి నీవు, ఒకప్పుడు నశించి నరకానికి పోవలసిన వ్యక్తివి. అయితే తండ్రి ఉద్దేశము నిన్ను బయటకు తీయాలి, నిన్ను విమోచించాలి, నిన్ను రక్షించాలి. అందును బట్టి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకమునకు పంపించినాడు. ఆయన పొందిన గాయముల వలన మనల్ని విమోచించినాడు. నీకును తండ్రికి మధ్యలో ఆయనను మధ్యవర్తిగా మార్చినాడు. నీకు రక్షణ ఇచ్చేదానికి ఆయనను మార్గముగా మార్చినాడు. ఆ రక్షణను నీవు పొందుకొని ఇతరులకును పంచిపెట్టాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యము. అయితే నీవు ఆయనకు లోబడి ఉంటున్నావా? నీవు ఆయన స్వరంను ఆలకిస్తున్నావా? నీవు ఆయన స్వరంకు లోబడే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి
నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ హృదయాన్ని ప్రశ్నించుకో. నీవు ఆయన యొక్క కృపను సంపాదించుకునే జీవితమును కలిగి ఉన్నావా? నీవు ఆయన కృపను ఇతరులకు పంచిపెట్టేదానికి ఒక మార్గముగా, సాధనముగా నిన్ను మార్చుకునేదానికి ఇష్టపడుచున్నావా? నీకోసమై యాగమై తను తాను బలిగా అర్పించుకున్న ప్రభుని నీవు గుర్తిస్తున్నావా అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచి ఉన్నారు. ఆయన నీకోసమే సమస్తమును చేసినాడు. నీకు తండ్రికి మధ్యలో ఉన్న ఈ ఎడబాటును తొలగించే దానికోసం మధ్యవర్తిగా ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చినాడు. నీకోసము తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె తన జీవితంను మార్చుకుంటుందని, నీ జీవితమును మార్చుకొని ఆయన కోసము నమ్మకముగా జీవిస్తూ ఇతరులను సంపాదించడానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనములు. నీవు మా కోసము దిగి వచ్చిన విధానాన్ని బట్టి నాయన నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీవు లేకపోతే దేవా మా జీవితము వ్యర్థము. నీవు మా కోసము రాకపోతే దేవా మేము నశించి నరకానికి పోయేవా. అయితే మమ్మల్ని ప్రేమించిన, నన్ను ప్రేమించినావు, నా కోసము దిగి వచ్చినావు, నా కోసము సమస్తమును చేసినావని మేము గ్రహించుకొనుటకు దేవా నీ కృపను మాకు ఇంకా మెండుగా దయచేయమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.